నాకు నచ్చలేదు ఈ సినిమా, నాకు నచ్చలేదు ఈ పాట అనేటటువంటిది ఏకకంఠంగా వినిపించగలిగితే వాళ్ళు మార్పులు తీసుకొస్తారు. ప్రతి దర్శకుడు లేకపోతే ఒక సినిమాకు సంబంధించిన అధికారి చెప్పే మాట ఏంటంటే జనం ఇది కోరుకుంటున్నారండి అని. జనం కోరుకుంటున్నారన్నది ఏమన్నా బ్యాలెట్ పెట్టి అడిగారా ఎవరైనా, లేకపోతే ఇంటింటికి వెళ్ళి అభిప్రాయ సేకరణ చేశారా? ఎవరూ చేయలేదు. మనం ఇవ్వగా ఇంకేం దొరకదు కాబట్టి ఈ బుర్రల నుంచి ఇంకేం దొరుకుతుందో అదే బెస్ట్ అని తీసుకుంటారు ఎవరైనా. నేను మిగతా అన్ని భాషల్లో పాడుతున్నాను కాబట్టి ముఖ్యంగా దక్షిణాదికి వస్తే తమ భాష పట్ల చాలా ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతుంటే చప్పట్లు కొడతారు తప్ప ఏమాత్రం కూడా అంకిత భావం లేని వాళ్ళు తెలుగు వాళ్ళు. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఏదో అదైతే మనకు అంతర్మథనం జరుగుతోంది, మనం ఎవరిని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకుంటారండి మీరు గొప్ప తెలుగు వాళ్ళని? ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మాకు నేషనల్ అవార్డ్స్ రావట్లేదు, ఎంతసేపు కేరళ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి, బెంగాలీలే వెళ్ళిపోతున్నాయి. ఎందుకు రావట్లేదు మీకు? మీరు తీస్తున్న సినిమాలు ఏంటి? మాకు అలాంటప్పుడు అలాంటి కామెంట్స్ చేయకండి. డబ్బులు కావాలి, బ్రహ్మాండంగా తీసుకోండి కమర్షియల్ సినిమాలు, ఎవరు కాదనరు. మనకు రావట్లేదు, మనం ఏ స్థాయిలో సినిమాలు తీస్తున్నాం. మనకు సాంకేతికంగా శబ్ద ప్రధానంగా కంటికి ఇంపుగా కనపడమే కాదు, హృదయం ఉందా? నేను ఓపెన్గా అడుగుతున్నాను. ఎవరు పైకి వస్తున్నటువంటి హీరోలు కానీ ఇప్పుడు కొంచెం మార్పు కనపడుతోంది. దంగల్ లాంటి సినిమాలో హీరో చేయగలడు ఒక ఆమిర్ ఖాన్ తప్పించి. అలాంటి సినిమా చేయాలన్న తాపత్రయం ఏంటి? నేను సవినయంగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నటులందరినీ కోరేది ఏంటంటే, మీరు 4 సినిమాలు ఇవాళ చేస్తుంటే మీరు 4 సినిమాల్లో 3 సినిమాలు మీకు ఇష్టం వచ్చినటువంటి ఫార్ములాతో కమర్షియల్ సినిమా చేయండి. ఒక్క సినిమా మీకోసం, మీ జాతి కోసం, మీ భాష కోసం, మీ గర్వం కోసం ఒక్క సినిమా తీయండి.